హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ ఈ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. ఇంతకుముందు కటింగ్ చూపించాను కదండి, తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను చెప్పాను కానీ ఇప్పుడు స్టిచ్చింగ్ అండి. జాక్ మిషన్ కంపల్సరీ, జాక్ మిషన్తోనే బాగా వస్తుంది. F4 ఇది చాలా బాగుంటుందండి. హెవీ హెవీ మోటార్ అండి, న్యూ మోడల్. స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. ఆయిల్ ఎప్పటికీ రోజు ఓన్ వస్తుంది, ఆయిల్ కింద ఉంటుందండి. డైలీ ఆయిల్ పోయిన అవసరం దానికే వచ్చేస్తుంది. అంతకు మించి ఏంటంటే నెంబర్స్ ఉంటాయండి ఇక్కడ. చూడండి నెంబర్ 31. మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇగో స్టార్టింగ్ డేలో 5 నెంబర్తోనే చేస్తారు. ఇగో ఇట్లా 6 నెంబర్తోనే స్టార్ట్ చేపిస్తాయి. ఎందుకంటే ఎంత ప్రెస్ చేసినా స్లోనే పోతుంది. ఎందుకంటే ఇదే పాత మిషన్స్ ఏంటంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. దాంతో మీకు చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా, స్టార్టింగ్ డే కూడా. తర్వాత పొద్దుటే 1 2 3 4 అది వాళ్ళు పెంచుకుంటూ పోతూనే ఉంటారు కంపల్సరీ. అందుకే జాక్ మిషన్ కంపల్సరీ చెప్తుంది. దీంట్లో వర్క్ నీట్గా వస్తుంది. ఎంత హెవీ ఎంత మందమైనా కూడా జంప్ కాదు అసలు. అదే నార్మల్ దివ్య మిషన్స్ అవన్నీ జంప్ అవుతుంది. జస్ట్ ఇది దానికంటే ఒక 10,000 ఎక్కువ అనుకున్నా కానీ దీనికి చాలా యూజ్ అవుతుంది ఈ మిషన్ మాత్రం. ఇప్పుడు నా దగ్గర 150 మెంబర్స్ నేర్పించారు. 150 మెంబర్స్ ఇదే తీసుకున్నారండి. ఇప్పుడు అందరూ కుడుతున్నారు. ఓకేనా అండి. ఇప్పుడు మొన్న కట్ చేసింది కదా మనం బ్లౌజ్, అది ఇప్పుడు స్టిచ్చింగ్. ఇప్పుడు ఫస్ట్ పైపింగ్ ఫుల్ క్రాస్ అండి ఇది. మినిమం 1.5 ఇంచ్ అండి స్టిచ్చింగ్. ఎక్స్ట్రా అయితే కొంచెం ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మాస్టర్తో కుట్టిస్తున్నా అండి. కూర్చో మాస్టర్. ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసి పైపింగ్ తయారు చేస్తున్నాండి ఇప్పుడు అబ్బాయి. ఆ పైపింగ్ లోపల ఇది చేస్తారండి సిమోని కంపెనీ 10/15. ఇది బాగుంటుంది. ఇది కొంచెం థ్రెడ్ మందం ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది థ్రెడ్. ఇది 15 నెంబరే బాగుంటుంది. ఇంకా స్టార్టింగ్ వాళ్ళకి 15 బాగుంటుందండి. ఎక్స్పీరియన్స్ ఉంటే 10 అట్లా పేసుకోవచ్చు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ అంటే మనకు 15 బాగుంటుంది. ఓకే మాస్టర్, కుట్టేసి మాస్టర్. ఫస్ట్ ఇవన్నీ అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ క్రాస్ పీసెస్ నెంబర్ అయినా పెంచుకుని, ఇంతకుముందు తగ్గించాయి కదా, ఇప్పుడు అయినా పెంచుకున్నాను చూడు. 30 పెట్టుకున్నాను. 35 40 వరకు లాస్ ఉంటుంది. అది మేము ఎంత ఫాస్ట్ పెట్టుకున్నా కంట్రోలింగ్ మా చేతి ఉంటుందండి. కొత్త వాళ్ళకి కంట్రోలింగ్ చేతులు ఉండదు. కొత్త వాళ్ళకు ఇవన్నీ అటాచ్ చేస్తుండ్రు అబ్బాయి. చాలా స్లో మాస్టర్, ఎందుకంటే కొత్త వాళ్ళకి నేర్చుకోవాలి కదా, వాళ్ళు చాలా స్లో. పైపింగ్ అబ్బాయి ఇస్తుందండి. పైపింగ్ ఫస్ట్ ఆ పైపింగ్ వేసినాక మనం నెక్లు కట్ చేసుకోవాలి కదా, ఆ నెక్ల మీద నుంచి మనం ఇది వేయాలి. కొంచెం క్లాత్ గుంజుకుంటే సన్నం వస్తుంది పైపింగ్. కొంచెం క్లాత్ గుంజుకుంటే చేయాలి. వేరు మినిమం ½ ఇంచ్. మినిమం ½ ఇంచ్ కట్ చేస్తున్నాను నా అబ్బాయి. Tapi ini equal रहना
ఈక్వల్ కంపల్సరీ ఈక్వల్ కంపల్సరీ